అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక శైలజ తన పేరు ఆమెను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద పలు విమర్శలు చేశారు. దాంతో పాటు కుల గణనకి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్క్ చేస్తున్నారు. బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చిన తర్వాత ఆవిడ రీ ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ రాజకీయాల్లో ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు గారు ఉన్నారు. కవిత రీ ఎంట్రీ గురించి ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఆవిడ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అయితే రేవంత్ పాలన గురించి కూడా కొన్ని విమర్శలు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలల్లో 42 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోయారని, అంటే నెలకి 3 చొప్పున 10 రోజులకి ఒకళ్ళు చొప్పున చనిపోతున్నా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవిడ తీవ్ర విమర్శలు చేశారు. దీని మీద మీరేమంటారు? 2017 అనుకుంటా నీలోఫర్లో బాలింత మరణాలు అయినాయి చాలా. అప్పుడు కవిత మాట్లాడిందా, స్పందించిందా, వెళ్ళిందా నీలోఫర్కు, పట్టించుకుంది ఉందా? అప్పుడు తను ఎంపీ, ఒక ముఖ్యమంత్రి కూతురు, వాళ్ళ చేతుల ప్రభుత్వం ఉంది. అప్పుడు మాట్లాడని కవిత ఈరోజు ఈ 11 నెలల పాలనలో 42 మరణాలు, ఈరోజు రాజకీయంగా దాన్ని వాడుకోవడానికి, రీఎంట్రీ అవ్వడానికి, ఒక అవకాశంగా మలుచుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్నను విమర్శిస్తుంది. మరి 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో, వాళ్ళ ప్రభుత్వం రాకముందు 1200 మంది విద్యార్థులు అమరులైనరు. అప్పుడు ఆ విద్యార్థుల కుటుంబాలు గుర్తుకు రాలేదా? అప్పుడు బాధ గలవలేదా? ఇప్పుడే బాధ అనిపిస్తుందా? ఇప్పుడే నష్టం జరిగిందా రాష్ట్రానికి? కవిత ఇంకో కొన్ని మాటలు కూడా అనడం జరిగింది. ఏంటి అంటే, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అన్ని శాఖలు ఉండడం వల్ల పిల్లల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేకపోతున్నారేమో, కాస్త మీ పాలనే సరిదిద్దుకోండి అంటూ కూడా ఆవిడ సూచనలు చేశారు. అలాగే ఇప్పటి వరకు ఫుడ్ పాయిజన్తో చనిపోయిన 42 మంది పిల్లలకి నష్టపరిహారంగా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. దీని మీద మీరేమంటారు? డిమాండ్ చేయడానికి ఏముందండి? విపక్ష పార్టీగా ఏదైనా మాట్లాడవచ్చు, మాటలు మాట్లాడడానికి ఏముంటుంది? మరి మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతమందికి ఎక్స్గ్రేషియాలు ఇచ్చిండ్రు? యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కానీ, ఇట్లనే కల్తీ విషాహారాలతో బలైన వాళ్ళకి కానీ, అమరుల కుటుంబాలకు కానీ, మరి వాళ్ళు ఎంతవరకు ఇచ్చిండ్రు? ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేయడం, వాళ్ళు విపక్షంలో ఉన్నారు కాబట్టి చేస్తారు. చేసిన దానికి మేమేం తప్పు పడతలేం. కానీ గత ప్రభుత్వంలో మేమేం చేసినాము? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి 2-3 శాఖలే, మొత్తం శాఖలు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటే మరి మంత్రులు మిగతా మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఉత్తమ్ కుమార్ గారు, అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు, వీళ్ళంతా మంత్రులు కాదా? వీళ్ళ దగ్గర శాఖలు లేవా? వీళ్ళు రోజు కనిపిస్తలేరా? వీళ్ళు ప్రజాసేవ చెయ్యట్లేదా? మరి వీళ్ళ కళ్ళకు కనిపించట్లేదా? మరి గతంలో మహిళా మంత్రే దిక్కులేదు, మళ్ళీ ఉన్న మంత్రులకు అపాయింట్మెంట్లు ఇయ్యరు, పాలన మొత్తం వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. పేరుకే అక్కడ ఉత్సవ విగ్రహాల లెక్క మంత్రులు. మరి వీళ్ళు ఏ మంత్రినన్నా వాళ్ళ గతంలో 10 సంవత్సరాల పాలనలో పని చేయనిచ్చిండ్రా? వాళ్ళకు చెప్పకుండా వాళ్ళొక ఫైల్ మీద సంతకం చేసింది ఉందా? ఒక చర్య తీసుకుంది ఉందా? ఏదన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వస్తే వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకున్నది ఉన్నదా? ఇప్పుడు మా పాలనలో అట్లా లేదు. రేవంత్ రెడ్డి గారి పాలనలో మంత్రులకు ఫుల్ స్వేచ్ఛ ఉంది. ఏ పోర్ట్ఫోలియో మంత్రి ఆ పోర్ట్ఫోలియో డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు చెప్పే మీరు డెసిషన్ తీసుకోవాలని అనట్లేదు. ఏ పోర్ట్ఫోలియోలైనా ఆ సంబంధిత మంత్రి ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినా కూడా వాళ్ళు దాని మీద సమీక్షలు చేస్తున్నారు, స్పందిస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలు ఒక మోనోపోలీ లాగా రాష్ట్రాన్ని నడిపిన వీళ్ళ చేతుల్లో పెట్టుకున్న వీళ్ళు ఈరోజు మాట్లాడే నైతిక అర్హత ఉందా? ఏ రకంగా ఎట్లా మాట్లాడుతున్నారు? ఇంకొక వైపు కులగణన సర్వే, అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు మీద కూడా కవిత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీసీ సంఘ నాయకులు కొంతమందితో ఆవిడ సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ జాగృతి తరఫున
బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కూడా ఆవిడ నిన్న సమావేశం అనేది నిర్వహించారు. డెడికేటెడ్ కమిషన్ కి కూడా నివేదిక ఇవ్వబోతున్నట్టుగా చెబుతున్నారు. ఇలా కవిత కులగణన మీద ఫోకస్ చేయడాన్ని మీరు ఏమంటారు? తెలంగాణ జాగృతి తరఫున ఆమె కార్యక్రమాలు చేపట్టడాన్ని మనం ఎలా చూడొచ్చంటారు? దానికో జాగృతి ఉంది. అదో ఎమ్మెల్సీ. కాబట్టి డెఫినెట్‌గా దాని మీద వాళ్ళ పార్టీ తరఫున ఆమె ఫోకస్ చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారే కులగణన మీద చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాని మీద ముందుకు పోతున్నారు. దాంట్లో వీళ్ళు తీసుకొని వీళ్ళు ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు మాటలు మాట్లాడడానికి వాళ్ళు ఫోకస్ అవ్వడానికి వాళ్ళు ఏదో ఒకటిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప అలా వాళ్ళు చేసేది ఏమీ లేదు. చేయాల్సింది మేమే, న్యాయం చేయాల్సింది మేమే, చిత్తశుద్ధి మాకే ఉంది, మేమే చేస్తాం. బీసీలకు కానీ ప్రతి వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ అన్ననే చేస్తాడు. కవిత లిక్కర్ కేసు మీద మీరు ఏమంటారు? ఒక సీఎం కూతురు 2 సార్లు సీఎంగా ఉన్నారు కేసీఆర్. ఆయన తెలంగాణ తీసుకొచ్చారు. ఎప్పటికీ ఆయన పేరు చరిత్రలో ఉంటుంది. మీ బాబాయ్ ఆయన కూతురు లిక్కర్ స్కామ్లో ఒక తీహార్ జైల్లో 5 నెలల పాటు ఉండి రావడం అనే దాని మీద మీ స్పందన ఏంటి? ఉండి వచ్చిన వాళ్ళను అడగాలండి. స్పందన మీరు నన్ను అడుగుతున్నారు, కానీ ఒక రాజకీయ నాయకురాలుగా మీరు అడిగిన దానికి చెప్పాల్సిన అవసరం నాకుంది. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాల ఇంట్లో తండ్రి ముఖ్యమంత్రి, తను ఎంపీ, ఎమ్మెల్సీ ఈ హోదాలలో ఉండి కూడా మరి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితేనేమో ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెడతారు, జైల్లోకి పంపుతారు, రిమాండ్లు ఉంటాయి, ఏదంటే అది వేసేస్తారు. కొందరి మీదనైతే అనవసరంగా కూడా శిక్షలు వేసిండ్రు, అనవసరంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు. ఎన్నో రకాల వీళ్ళు ఇబ్బందుల పాలు చేసిండ్రు. అది జర్నలిస్టులు కావచ్చు, ఎవరినైనా కావచ్చు. కానీ వీళ్ళకు ముఖ్యమంత్రి కూతురుగా హోదాలుండి రాజవైభోగాలు అనుభవించిన వీళ్ళకు స్కాములు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్కాములు చేసిండ్రు. మరి బీజేపీ వాళ్ళు, ఇక బీజేపీ వాళ్ళు అంటే ఏంది, సెంట్రల్ అంటే ఏంది, ఏజెన్సీ అంటే ఏంది, కానీ వాళ్ళు పెట్టిండ్రు జైల్లో. మీరు మీ కుటుంబం అంతా ఒకప్పుడు నిజంగా బంగారు కుటుంబంలాగా ఎంతో బాగుండేవాళ్ళు. ఈవెన్ కవిత గారితో కూడా మీకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాంటి కుటుంబం మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. 2018లో మీరు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్కి వచ్చారు. మేమందరం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాము, మీకు ఏదైనా మంచి పదవి వస్తుందా అని చెప్పి. త్వరలో ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి, నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. మేము కల్వకుంట్ల రమ్యారావు గారిని ఏదైనా మంచి పోస్ట్లో చూడొచ్చంటారా? లేదు స్వరూప కాదు, 2018లో కాదు. నేను 2014 ఎలక్షన్స్కు ముందే ఎప్పుడైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రో ఆ ప్రకటన రాగానే నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. నేను 2018లో కాదు, 2014 నుంచే నేను, నా కొడుకు రితీష్ ఇద్దరం కూడా మేము కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతున్నాం. ఇంకా ప్రభుత్వం వచ్చింది మొన్ననే. ప్రజలు మమ్మల్ని 10 సంవత్సరాలు వాళ్ళ మాయమాటలకు మభ్యపెడితే వాళ్ళ మాయలో పడిపోయి ఉన్న 10 సంవత్సరాలు కొంచెం లేటుగా తేరుకోనైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు మళ్ళీ పట్టం కట్టిండ్రు. మా ప్రభుత్వం 11 నెలలు అయింది. మెల్లమెల్లగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఫుల్ఫిల్ చేస్తూనే ఉన్నాడు. హైకమాండ్ ఆదేశానుసారంగా ఇక్కడ అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తున్నారు. ఇంకా నా పనితీరు ప్రకారం నేను కూడా టికెట్ ఆశించిన, కానీ ఇక్కడ సామాజిక సమీకరణాల వల్ల ఒక బీసీకి టికెట్ రావడం జరిగింది, కరీంనగర్ది. నాకు అప్పుడే రేవంత్ అన్న హామీ ఇచ్చిండు, తప్పకుండా నీకు మంచి స్థానం, సముచిత స్థానం ఇస్తామా అని రేవంత్ అన్న చెప్పిండ్రు. డెఫినెట్గా రేవంత్ అన్నకు అన్నీ తెలుసు, ఎవరి కెపాసిటీ ఏంటి అని అన్నకు తెలుసు. కాబట్టి డెఫినెట్గా నాకు మంచి సముచిత స్థానం తప్పకుండా ఇస్తాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా రోజుల వరకు కవిత తండ్రి గారి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. పెద్దగా ఎవరిని కలవడం అనేది జరగలేదు. ఒకప్పుడు బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మగా ఉండేది. ఈసారి కనీసం బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా ఆవిడ బయటకు రాలేదు అనారోగ్య కారణాలతో. ఈ 2 రోజులుగా మాత్రం ఆవిడ యాక్టివిటీ బాగా కనిపిస్తోంది. అంటే జాగృతి నాయకులతో ఈ కులగణన గురించి మీటింగ్స్ కావచ్చు, నిమ్స్కి వెళ్ళడం కావచ్చు. ఎందుకంటారు సడన్గా ఆవిడ మళ్ళీ రీఎంట్రీ ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు మీరు? అందులో పెద్ద వింత ఏముందండి?
మొన్న ఒక ట్వీట్ పెట్టింది, ఈరోజు బయటకు వచ్చి మాట్లాడింది, అంతే కదా. ఏమో బ్రహ్మాండ బద్దలు కాలేదు, ఏమో లేదు. జస్ట్ మామూలుగా రాజకీయ నాయకురాలు ఎట్లా మాట్లాడాలి కాబట్టి అట్లా మాట్లాడింది అంతే. ఇంక ప్రభుత్వం మాది ఉన్నది కాబట్టి ఎట్లాగూ ఎవరైనా విపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో అంటారు యాజ్ యూజువల్గా, అట్లా మాట్లాడింది. అందులో ఏముందండి, ఏమైనా త్యాగం చేసిందా, పదవిని త్యాగం చేసిందా, ఎమ్మెల్సీకి రిజైన్ చేసిందా, లేకుంటే ఇప్పుడు ఈ 42 మంది చచ్చిపోతే మా ప్రభుత్వం పట్టించుకోలేదన్నప్పుడు మరి ఆ 42 మందికి నువ్వేమైనా ఆస్తులు రాసి ఇచ్చినావా, ఏం చేసినావని. దీనికి అంత ఏదో కవితకు ఒక ట్వీట్ పెట్టంగానే ఒకసారి బయటికి రాగానే ఏదో జరిగిపోయినట్టు, ఏమో అయినట్టు. నిజంగా సాక్రిఫైస్ అంటే, నిజంగా త్యాగం అంటే, నిజంగా ప్రజల ఆదరణ అంటే, నిజంగా ప్రజలకు పనిచేయడం అంటే మా సోనియా గాంధీ గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలి. ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడల్లా మాట ఇచ్చిండ్రు, మీటింగ్లలో ఇచ్చిన మాట తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. అట్లుండాలండి, ఏదైతే మాట ఇస్తారో ఆ మాట తప్పకుండా పనిచేసి చూపిస్తున్నాం, అట్లుండాలి. కానీ వీళ్ళు చెప్పేది ఒకటి, మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా అసలు అభివృద్ధి చేస్తాము అంటే ఆటంకాలు పెట్టే రకంగా అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ, మీరు అన్నట్టు మరి బతుకమ్మకు వచ్చి ఎవ్వరు అనలేదు. బతుకమ్మ అందరిది, బహుజనులది, ఎవరిది కాదు బతుకమ్మ. బతుకమ్మ తరతరాల నుంచి, తాత ముత్తాతల నుంచి అది ఆడుతున్నారు. కానీ ఇప్పుడు ఒక పార్టీ హైప్ చేసుకోవడానికి అది ఒకరిని ముందుకు పెట్టి నేనే అన్నట్టు ప్రజలు ఎవ్వరు అనలేదండి. వాళ్ళు కొందరు మీడియాతో అనిపించుకున్నారు, వాళ్ళ పార్టీ అంది, వాళ్ళ ఫాలోవర్స్ అన్నారు, ప్రజలు అనలేదు. ప్రజలది బతుకమ్మ అందరిది, తెలంగాణ ప్రజలందరిది బతుకమ్మ. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని ఏకంగా సీఎంఏ చెప్తున్నారు. మీ పార్టీ నేతలు కూడా పదే పదే స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం అవినీతి, ఈ ఫార్ములా రేసింగ్ కేసు స్కామ్ కావచ్చు, డ్రగ్స్, ఇలా పలు కేసుల్లో ఆయన పేరు వినిపిస్తోంది. ఏమో రేపు ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో కూడా కవితను బయటకు తీసుకువచ్చారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు బలంగా బయటకు వచ్చాయి. మీరేమంటారు దీని మీద? తప్పు చేస్తే ఎవిడెన్స్ ఉంటే ఎంతటి వారికైనా తప్పదు. అక్కడ ఎవరన్నా కావచ్చు, ఏ పేరైనా కావచ్చు. అవినీతి మీద ఎవిడెన్స్ దొరికిన రోజు ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక కేటీఆర్ అరెస్ట్ అయిన సందర్భంలో ఇంకా పార్టీలో ఎవరు దిక్కు దీవానా లేదు, ఓన్లీ కవితే దిక్కు అన్నట్టు పార్టీ ప్రొజెక్ట్ చేయట్లేదు. కవిత ఇంకా నేను వెనక ఎక్కడ పడిపోతాను అన్న దాంట్లో తనకు తను ఒక అంశాన్ని, ఇప్పుడు ఈ కులగణన అనే ఒక అంశాన్ని బయటికి తీసుకొని బయటికి వచ్చింది అంతే తప్ప అక్కడ అధినేత కేసీఆర్ ఏమి నేను కవితనే ముందుకు పెడుతున్నా, ఇంకా మా పార్టీలో చేతగానోళ్ళు అంత చేతగానోళ్ళు కవిత ఒక్కతే ఇది అని ఆయన చెప్పలేదు కదా. ఆయన ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. ఫామ్ హౌస్లకి వెళ్ళో లేకుంటే వాళ్ళ తెలంగాణ భవన్కి వెళ్ళో ఏం అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున కవితనే మొత్తము హోల్ అండ్ సోల్ అని చెప్పలేదు కదా. కవిత ఒక బీఆర్ఎస్ నాయకురాల్లాగా తనకు తను ఎరకబడిపోవద్దనే దాంట్లో, ముందు వరుసలో ఉండాలనే దాంట్లో తనకు తను ముందుంటుంది. కానీ కవిత జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పార్టీని గురించి జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. పార్టీల చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు, అంత తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళందరూ పార్టీని చూసుకోరా, వాళ్ళందరూ కాపాడారా? ఒక ఎవరో ఒకరు ఉంటేనే పార్టీ నడవదు కదండి, ఏ పార్టీ అయినా కానీ. ఓ శకుని వల్లే నేను మా బాబాయ్కి దూరం అయ్యాను, బీఆర్ఎస్కి దూరం అయ్యాను అని మీరు పదే పదే చెబుతూ ఉంటారు. ఆ శకుని ఎవరు అనేది మీ మాటల్లోనే తెలుస్తూ ఉండేది, జోగినపల్లి సంతోష్ కుమార్ గారు అని చెప్పి. అయితే ఈ మధ్య కాలంలో చూసినప్పుడు ఆయన పెద్దగా ఎక్కడ ఆయన యాక్టివిటీ కనిపించట్లేదు. ఇంకొకటి, మీరు ఆయన మీద అంత తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి ఖచ్చితంగా పెద్ద కారణాలు ఉండి ఉంటాయి. ఒకవైపు మీ పిన్ని గారు కావచ్చు, అలాగే ఈ సంతోష్ గారు మిమ్మల్ని అంత బాధ పెట్టిన సందర్భాలేంటి? ఈ మధ్య కాలంలో ఆయన యాక్టివిటీ ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు? అసలు వాడి యాక్టివిటీ ఎప్పుడుందండి? ఈ మధ్యలో కనిపించడం కాదు, అసలు వాడికి యాక్టివిటీ అనేది లేదు. వాడికి యాక్టింగ్ తప్ప యాక్టివిటీ ఉండదు. కేవలం కేసీఆర్ ముందు యాక్టింగ్ చేయడమే. శకుని పనే అది ఉంటుంది. మహాభారతంలో శకుని చేసింది అదే.
అక్కో చెల్లో గాంధారి ముందు కుటుంబాన్ని ఆయనకు కళ్ళు లేక గంతలు కట్టుకున్నాడు, నువ్వు భర్తతో పాటు కళ్ళున్న గంతలు కట్టుకున్నావు, నేను మొత్తం నీ కుటుంబాన్ని ఈ రాజ్యాన్ని దుర్యోధన దుశాసనలు పట్టుకొని మంచిగా చూస్తున్నా మేనమామను అని ఎట్ట నమ్మించి ముంచిండో ఇక్కడ కూడా ఈ శకునిగాడు అదే రకంగా నటించిండు. అది యాక్టివిటీ కాదు అండి, యాక్షన్. ఆ యాక్షన్కి వీళ్ళు పడిపోయినరు, నిండా మునిగిపోయినరు. ఇప్పుడు వాణ్ణి కొన్ని రోజులు అట్లా శోభ పక్కకు పెట్టింది అంతే. కేసీఆర్ భార్య శోభ పక్కకు పెట్టింది అంతే. వాడేమి దూరం అవ్వలేదు, వాడిని దూరం చేసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాడు ఆ రకంగా అట్లా పాతకపోయిండు, మంచి చెడ్డాన్ని వాడికి తెలుసు కాబట్టి. థ్యాంక్ యూ రమ్య గారు, చాలా మంచి విషయాలు తెలియచేశారు తాజా రాజకీయ పరిణామాల మీద. థ్యాంక్ యూ సో మచ్.